హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివాడ. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేప్పటికి గుడివాడ అండి. రాజధాని విజయవాడ నుంచి జస్ట్ 40 కిలోమీటర్ డిస్టెన్స్లో మన ఆఫీస్ అయితే ఉంటుంది. మొత్తం మీరు చూసుకోవచ్చు మనం పెట్టే వెహికల్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది మన ఛానల్ని ఒకసారి ఓపెన్ చేసి మొత్తం చూడండి. కొత్త వాళ్ళు అయితే ఈ 30 days 30 cars జాతర సీజన్ 3 అండి. సీజన్ 3లో డే 5 అనమాట. నెలకి 30 కార్లు తీసుకొచ్చే ఒక కాన్సెప్ట్తో మీ ముందుకి ఇది 3వ సీజన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సీజన్ 3లో ఈరోజు మారుతి సుజుకి టాటా విస్టా తీసుకొచ్చాను 2012 మోడలు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈ వెహికల్స్ పెట్టే ముందుగా ఒక మాట అనమాట. ఖచ్చితంగా మన ఛానల్లో అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేటు మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. లేదంటే ఓల్డ్ వీడియోస్ చూసి మాకు కాల్ చేస్తున్నారు, మిస్ అయిపోతున్నాయి, సోల్డ్ అయిపోతున్నాయి కాబట్టి మీకు టైం వేస్ట్ అనమాట. అలా కాకుండా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కావాలనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా మీరు ఫాలో చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఒకసారి వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు రైట్ రౌండ్లో క్లారిటీగా వెహికల్ని అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి. మీకు ఇందులో ఉన్నటువంటి ప్లస్లు ఏమున్నాయి, మైనస్లు ఏమున్నాయని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో మొత్తం చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. టాటా వెహికల్స్ తీసుకురమ్మన్నారు, చాలామంది అడుగుతున్నారు. మీ ముందుకి టాటా వెహికల్ అయితే తీసుకొచ్చాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేటు మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. మళ్ళీ మాకు కాల్ చేయాల్సిన పని కూడా ఉండదు అనమాట. వెహికల్ వచ్చేపాటికి 2012 అండి. 2027 వరకు లైఫ్ అయితే ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేపాటికి డీజిల్ అనమాట. డీజిల్ ఇంజిన్ 2012 మోడల్ టాటా సంబంధించినటువంటి విస్టా టీడీఐ అనమాట. వెహికల్ ప్రైస్ వచ్చేపాటికి కేవలం 85,000 ఫైనల్ ప్రైస్. నెగోషియేషన్ అనేది లేదండి. ఇది డైరెక్ట్ కస్టమర్ వెహికల్. డైరెక్ట్ కస్టమర్కి పేమెంట్ అయితే మీరు చేసేయచ్చు. మన ఆఫీస్ కమిషన్ అయితే రీజనబుల్ ఆఫీస్ కమిషన్ అయితే ఉంటుంది. కేవలం 5,000 మాత్రమే. ఒకసారి మొత్తం వెహికల్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూడండి. డ్యూయల్ కీస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సెంట్రల్ లాకింగ్ కూడా ఉందండి. సెంట్రల్ లాకింగ్ కూడా వర్కింగ్ అయితే ఉంది. ఒకసారి ఇంటీరియర్ ఒకసారి చూడండి. గుడ్ లుకింగ్లో ఇంటీరియర్ అయితే ఉందండి. సీట్ కవర్స్ లైట్గా చిరిగినాయి, అది చేయించుకుంటే సరిపోయింది. ఏసీ కానీ ఇంజిన్ కండిషన్ కానీ మొత్తం అంతా బాగుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్తో అయితే వస్తుంది. ఒకసారి అవుట్లుక్ కూడా మీరు చూడొచ్చు. రేర్ సిట్టింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్. రేర్ డోర్ కూడా ఓపెన్ చేశాను. ఒకసారి రేర్ సిట్టింగ్ కూడా మీరు చూడండి. మొత్తం అంతా మీరు చూసుకోండి. 2 lakh తిరిగిందని 2,30,000 చేంజ్ తిరిగింది వెహికల్ వచ్చేపాటికి. ఇందులో రిపేర్స్ ఏమున్నాయి ఏంటనేది ట్రయల్ తీసి చూపిస్తాను. దానికంటే ముందుగా వెహికల్లో పార్ట్స్ ఏమైనా చేంజ్ అయినా లేదా అని చూపిస్తాను. సరే, ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇంజిన్ అయితే ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తున్నానండి, చూడండి. ఫ్రెండ్స్, రేస్ చేస్తాను చూడండి. సార్ బాయింట్ కూడా తీసి చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఒకసారి ఇంజిన్ సెక్షన్ చూడండి. ఫ్రంట్ బానెట్ వచ్చేపాటికి ఎక్కడ చేంజ్ కాలేదండి. ఒరిజినల్ లెడ్తో వెహికల్ బానెట్ అయితే ఉంది. లైట్గా రెస్ట్ ఉంటే చేయించారు. అది కూడా రెస్ట్ చేయించి పెయింట్ అయితే వేయించారు ఈ విధంగా. ఒకసారి గ్యాస్ ఏమన్నా వస్తుందా ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు, అది కూడా చూడండి. వెహికల్ వచ్చేపాటికి ఇంజిన్ సెక్షన్ ఈ విధంగా ఉంటుంది. సార్ చూసుకోవచ్చు. గేజ్ అనేది తీసాను, గేజ్ రిమూవ్ చేశాను. చూడొచ్చు ఫ్రెండ్స్. గ్యాస్ లీకేజ్ అదేం లేదండి. చూసారు కదండి క్లారిటీగా. ఫ్రెండ్స్, వెహికల్ చూడొచ్చు. ఒకసారి రేస్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇదనమాట మొత్తం అంతా చూపించాను. ఒకసారి డోర్స్ కూడా చూపిస్తానండి. డోర్స్ వచ్చేపాటికి ఫ్రంట్ డోర్ అండి, చేంజ్ కాలేదు. కింద ఒకటి రెస్ట్ అయితే ఉంటే చేయించారనమాట. చూసుకోవచ్చు మీరు. ఫ్రంట్ డోర్ అయితే ఈ విధంగా ఉంది.
అండ్ ఇది బ్యాక్ సైడ్ డోర్. ఇది బ్యాక్ సైడ్ డోర్ కూడా చేంజ్ కాలేదండి, రెస్ట్ ఉంటే పెయింట్ కూడా చేయించి మొత్తం అంతా క్లియర్గా ఉంచారనమాట. ఫ్రంట్ సీట్ వచ్చేపాటికి లైట్గా చిరిగిందండి, అదొకటి చూసుకోండి. ఇది వచ్చేపాటికి డిక్కీ పార్ట్ అండి. డిక్కీ పార్ట్ రైట్గా రస్ట్ అయితే ఉంది, రెస్ట్ అయితే పెయింట్ అయితే చేయించారండి. డిక్కీ పార్ట్ కూడా ఏం చేంజ్ కాలేదు, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే రెస్ట్ అయితే ఇలా ఉంది, దాన్ని చేయించారండి. అండ్ వచ్చేపాటికి స్టెప్నీ టైర్ అనమాట, ఈ విధంగా స్టెప్నీ టైర్ అయితే ఉంటుంది. ఈ డోర్ కూడా చూసుకోవచ్చు, ఈ డోర్కి ఎక్కడ రెస్ట్ లేదండి, లెడ్ అయితే ఉంది. అండ్ వెహికల్ వచ్చేపాటికి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. ఈ డోర్కి కూడా మొత్తం లెడ్ ఉంది, కాకపోతే ఇక్కడ రెస్ట్ అయితే వచ్చింది, పెయింట్ చేయించారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. వెహికల్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తానండి. వెహికల్ అయితే ఇది బాగా గతుకుల ప్లేస్ అనమాట అండి. ఈ ప్లేస్లో టెస్ట్ డ్రైవ్ చేసాను. ఇప్పుడు బయట మెయిన్ రోడ్కి వెళ్ళి చేద్దాము. ఫ్రెండ్స్ చూడండి, మనము టెస్ట్ డ్రైవ్కి అయితే వచ్చామండి. వెహికల్ వచ్చేపాటికి 2,32,000 తిరిగిందండి, మైలేజ్ వచ్చేపాటికి. వెహికల్ పికప్ అంతా బాగానే ఉందండి. $85,000కి ఈ వెహికల్ అయితే మీ ముందు తీసుకొచ్చాను. డే 6 అండి, 30 days 30 cars జాతర సీజన్ 2లో డే 6 వెహికల్ అనమాట ఇది. వచ్చేపాటికి మన ఆఫీస్ అండి, రైట్ సైడ్లో చూడండి, ఎప్పటిలాగా ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది మన ఆఫీస్లో. ఒకసారి గుడివాడ రండి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే రీజనబుల్ ప్రైస్లో మన దగ్గర అయితే వెహికల్స్ దొరుకుతాయి. కాబట్టి ఖచ్చితంగా వన్స్ మన యాడ్ని మీరు విజిట్ చేయండి. ఒక వెహికల్ కాదు, ఒకటికి ఒక 25 వెహికల్స్ వరకు మన దగ్గర ఉంటాయి. కాబట్టి మీకు నచ్చిన వెహికల్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది కార్స్లో అయినా బైక్స్లో అయినా. బైక్స్లో అయితే దాదాపుగా ఒక 80 నుంచి ఎప్పుడు 100 వెహికల్స్ వరకు మన దగ్గర అయితే స్టాక్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా గుడివాడకి ఒకసారి రండి, కృష్ణా జిల్లాలో ఉంటుంది అనమాట గుడివాడ. విజయవాడ, రాజధాని విజయవాడ నుంచి మన ఆఫీస్ వచ్చేపాటికి 40 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. విజయవాడలో ర్యాపిడో సదుపాయం ఉంది. డైరెక్ట్గా మీరు దిగి ర్యాపిడో మన అరవింద్ కార్స్ అండ్ బైక్స్ అని మ్యాప్లో కొట్టినా ర్యాపిడోకి వచ్చేసేయచ్చు, మన ఆఫీస్కి అయితే వచ్చేస్తుంది. వెహికల్ పికప్ అంతా బాగానే ఉందండి.
వెహికల్ రన్నింగ్ బాగానే ఉందండి. టైర్స్ అయితే కొద్దిగా ఆ బ్యాక్ సైడ్ టైర్స్ అయితే పడతాయి, టైర్స్ ఒకటి వేయించుకోండి. ఇన్సూరెన్స్ అయిపోయిందండి, ఇన్సూరెన్స్ చేసుకోవాలి. నేమ్ ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి కస్టమరు ఇన్సూరెన్స్ కట్టుకొని మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయితే పెట్టేసుకోవచ్చు. 27 వరకు అయితే దీని లైఫ్ టైం అయితే ఉంది, 2 years అయితే ఉందండి. ఇంకా ఆ తర్వాత కూడా నేమ్ ట్రాన్స్ఫర్ లైఫ్ అనేది చేస్తారు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. 5 yearsకి చేస్తూనే ఉంటారు. డ్రై షాఫ్ట్ ఒకటి లైట్గా సౌండ్ వస్తుందండి కట్ చేసినప్పుడు, అదొకటి చూసుకోండి. ఇంజిన్ పికప్ అంతా బాగుంది ఫ్రెండ్స్. వెహికల్ వచ్చేపాటికి మీకు లెర్నింగ్ పర్పస్లో కూడా ఈ వెహికల్ వచ్చేపాటికి సెట్ అవుతుంది. డీజిల్ ఇంజిన్ అనమాట, మైలేజ్ కూడా వస్తుంది. 18 to 20+ మైలేజ్ అయితే వస్తుంది. హైవే మీద అయితే 20+ వస్తుంది మైలేజ్ వచ్చేపాటికి. ఫైనల్గా టెస్ట్ డ్రైవ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇలాంటి నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఆఫీస్కి రండి. ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ అయితే ఉంటాయి, మా నెంబర్స్కి కాల్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాము. నెక్స్ట్ వీడియోతో మరలా కలుపుతాము ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండి.